ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేటి క్రైస్తవ సమాజం ఒకసారి ఆలోచించండి. ఏమంటున్నానంటే ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో అప్పుడు యేసుప్రభు వారి సమాధి ఖాళీగా ఉన్నట్టుగా ఇప్పుడు నేటి సమాజంలో కూడా అనేక మంది హృదయాలు ఖాళీగా ఉంటున్నది. ఆ రోజు సమాధిలో ప్రభు లేకపోవడం వల్ల పెద్దగా ఇబ్బంది ఏమి లేదు, అది మనందరికీ దీవెనకరమైనటువంటిది, అది మంచే. కానీ ఇప్పటి నేటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మన జీవితంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు లేకపోతే అది ఒక బాధాకరమైన విషయం. కనుక ఆలోచించండి ప్రతి ఒక్కరు కూడా. నేనేం చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు హృదయంలో క్రీస్తుని ప్రతిష్ఠించుకొని ప్రభువుకి మహిమకరంగా మనం జీవించడం అనేటువంటిది అది దేవుడు కోరుకునేది. కనుక ఇప్పటి మనమందరము కూడా యేసు ప్రభు వారి సమాధి ఖాళీగా ఉన్నట్టుగా మన హృదయం ఖాళీగా ఉండకూడదు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని కలిగి మనం జీవించుదాం.